అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని అంటుంది. నగలు చీరలు ఏమీ అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి, దీనికంతా ఏదో కారణం ఉంటుంది. నేను తెలుసుకుంటాగా. అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్నీ సర్దుకుపోతాయి, నేను చూస్తాగా. వస్తా. నీ ప్రేమల తీయగా చల్లగా కవితం చెప్పేస్తున్నావు. నేనెప్పుడు అంతే రాజు, మాటంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడంటే వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు, నీ మాటలు వింటుంటే ఏమిటలా బిగిసిపోయావు? చూదోటా ఇదిగో మీ నాన్న రాక్షసుకి నేను చెప్తానుగా. బైది బై మీ నాన్న ఏం చేస్తాడు? అదేమిటి అలా అంటున్నాను? మీ నాన్న మోగవాడు, మా మామగారు మోగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఏమండి, మీరు గీతకి నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గట్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి, మీరు రెచ్చిపోకూడదు. అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్, మా వాళ్ళ సరదాలకి ఇది స్థలమో కాదు, సమయమో కాదు. ఆ సమయం స్థలం చెబుతావో వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు, బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమించడం చూశారు కదా. అవును, ఆ గాఢ ప్రేమ కాలిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయరు. సరేనా? ఏమండో మామగారు, తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూలీ జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూలియా? తప్పు. జీవహింస చేయరాదు. చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి కొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రాలు తెంచేస్తావా? మామయ్య గారు, నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి మొగుడిని కాదలుచుకున్నవాడిని. మామయ్య గారు, నన్ను తప్పడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా గారిలో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండ, ఎంత చక్కగా మాట్లాడుతున్నారా నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ. మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగినా నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే? ఓకే. ఈ లోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు. ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు. పదవే పుత్రికా రత్నమా. అమ్మాయి గారు తప్పిపోయినారని, వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిది నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా, అందుకు ఏం చేద్దామని? ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా, అదంతా ఏమవుతమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా, మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ, అదా నీ భయం? అంటే
అలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట చెప్పు పర్వాలేదు, చెప్పు చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఆ. ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో, చెప్పే, అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో. అమ్మ బాబోయ్, అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? హ్మ్.